జై హో పత్రిజీ. మనం అద్భుత సృష్టి బుక్ నుంచి డిఎన్ఏ గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మనం ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కదండి, అది బాడీలోకి వెళ్ళినప్పుడు మనకు బాడీ మరింత శక్తివంతం అవుతుంది. నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది అని అంటాం కదా, అలాగనమాట. ఈ ఆర్ఆర్ఏ ప్రాసెస్ డిఎన్ఏ పునరమరిక. ఈ పునరమరిక ప్రక్రియలో మొదటిగా క్రౌన్ చక్ర క్రిస్టల్ యాక్టివేట్ చేయబడతాయి. ఇవి మొత్తం 12 ఉంటాయి. ఒకదానితో ఒకటి అనుసంధానమై మెర్కబా యాంటీనా ఏర్పడుతుంది. చూడండి ఎంత లోపల ఆర్ఆర్ఏ ఈ రీకోడింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఎంత శక్తివంతమవుతుంది మన శరీరం. ఈ మెర్కబా యాంటీనా ద్వారా మనకి ఔటర్ బాడీ అనుభవాలు కూడా వస్తాయి. తర్వాత హైపోథాలమస్ గ్రంథి యాక్టివేషన్లోకి వస్తుంది. మనకి ఇక్కడ బ్రెయిన్ దగ్గర ఉందని తెలుసుకున్నాం కదా, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్. ఆ హైపోథాలమస్ గ్లాండ్ కూడా యాక్టివేషన్లోకి వస్తుందట. ఉన్నతలోక సమాచారం కాంతి భాష రూపంలో ఏర్పడుతుంది. కాంతి భాష అంటే ఏమిటయ్యా అంటే భావం రూపంలో, చిత్రాల రూపంలో, రంగుల రూపంలో ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉంటాయన్నమాట. వీటిని అనువదించి ఆ చిత్రం యొక్క సమాచారాన్ని, జ్ఞానాన్ని మనకు అందించే ఏకైక గ్రంథి ఈ హైపోథాలమస్. హైపోథాలమస్ యాక్టివేషన్కి వచ్చింది అంటే జెనెటిక్ ఇంజనీర్స్ యొక్క పని అయిన ఆర్ఆర్ఏ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. చూడండి, ఇంకోసారి చెప్తాను. హైపోథాలమస్ యాక్టివేషన్లోకి వచ్చింది అంటే జెనెటిక్ ఇంజనీర్స్ యొక్క పని అయిన ఆర్ఆర్ఏ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. ఆర్ఆర్ఏ అంటే మనం తెలుసుకున్నాం, రీఅలైనింగ్, రీకనెక్టింగ్, యాక్టివేటింగ్ ప్రాసెస్. డిఎన్ఏ యొక్క పునరమరిక అంటారు దీన్ని. ఆ ఆర్ఆర్ఏ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. మరి డిఎన్ఏ యాక్టివేషన్ పూర్తయినట్లు మనకు ప్రూఫ్ ఏంటి? లోపల ఏమేమో జరుగుతూ ఉంటాయి. మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ధ్యానంలో కూర్చుంటాము, సిట్టింగ్లో గంటలు ధ్యానం చేస్తూ ఉంటాము. హైపోథాలమస్ యాక్టివేషన్లోకి వచ్చింది. మనకి డిఎన్ఏ యాక్టివేషన్ పూర్తయినట్లు మనకు ప్రూఫ్ ఏంటి? దీనికి కొన్ని పాయింట్స్ చెప్పారు ఇక్కడ మేడం. నంబర్ 1, భౌతిక నేత్రాలకు కనిపించని ఆది భౌతిక శక్తులను చూడగలగటం. నంబర్ 2, ఆరా ఫోటోలను చూడగలగటం. నెంబర్ 3, శరీరంలో ఉత్పన్నమవుతున్న భావోద్వేగాలను ముందే గుర్తించి కంట్రోల్ చేయగలుగుతాం. 4, ఫిజికల్ మెంటల్ బాడీలో వచ్చే ఫీలింగ్స్ను అర్థం చేసుకోగలుగుతాం. 5, ఉన్నత సమాజం